దక్షిణ కాశీగా పేరు పొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయ అభివృద్ధి పనులకు మరో భారీ ఊతం లభించింది. ఆలయ అభివృద్ధి విస్తరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో 99.40 కోట్ల నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మొత్తం విడుదలైన నిధులు 249.40 కోట్లకు చేరాయి. రాజన్న ఆలయ అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా 2023-24 బడ్జెట్లో 50 కోట్లు, 2024-25 బడ్జెట్లో 100 కోట్లు ఇప్పటికే విడుదలయ్యాయి. తాజాగా మరో 99.40 కోట్లను ప్రభుత్వం మంజూరు చేయడంతో అభివృద్ధి పనులు మరింత వేగంగా పుంజుకొనున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో చేపట్టిన ఆలయ అభివృద్ధి పనుల్లో ఇప్పటికే సుమారు 45% పూర్తయ్యాయి. తాజా నిధుల విడుదలతో మిగిలిన పనులను వేగవంతంగా పూర్తి చేయడానికి మార్గం సుగమమైంది. రాజన్న ఆలయాన్ని మరింత సౌకర్యవంతంగా భక్తులకు అనుకూలంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న ఈ చర్యపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా నిధుల మంజూరుకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్లకు రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99,40,00,000 రూపాయలు ఈరోజు మంజూరిస్తూ జీవోను జారీ చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధినేత గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గతంలో 2023-24 బడ్జెట్లో 50 కోట్లు, 2024-25 బడ్జెట్లో 100 కోట్లు, ఇప్పటికే 150 కోట్లతో వేములవాడ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పథంలో తీసుకుని పోయే క్రమంలో శృంగేరి పీఠాధిపతి శ్రీ శ్రీ విధిశేఖర భారతి గారిని పలుమార్లు సీఎంఓ అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ అందరం కూడా ఆగమ శాస్త్రానికి సంబంధించినటువంటి సపద్దు పండితులు కలిసి వారి సూచనలు సలహా మేరకు పనులను రాజన్న ఆలయం చేసేటువంటి ఇప్పటికీ 45% పూర్తి కాబడిన వేళ అనివిటి మండపాలు, దక్షిణ ప్రాకారము, ఉత్తర రాజగోపురము, దక్షిణానికి సంబంధించినటువంటి గోపురము, బ్రాహ్మణ సత్రము, కోటి మండపాలకు సంబంధించినటువంటి అద్దాల మండపము, కోనేరు ధర్మగుండాన్ని ఈ విధంగా ఇప్పటికే శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతూ కోటప్ప కొండ నుంచి కూడా శిలలు వచ్చి శిలల పనులు జరుగుతున్నట్టు వేళ మరికొంత నిధులు అవసరమని చెప్పని సమావేశంలో చర్చలో వారి దృష్టికి తీసుకుపోగానే జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, దేవాదాయ శాఖ మార్చులు కొండ సురేఖ మేడం గారు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారు, జిల్లాకు సంబంధించిన మంత్రులు, అధికారుల సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోగానే మరో 99,40,00,000 రూపాయలు